ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం జాతీయ చేనేత దినోత్సవం వేళ అదిరిపోయే కానుక అందించేందుకు సిద్ధమైంది. ఆగస్టు 7వ తేదీన నేతన్నకు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు చేనేత జౌళి శాఖ శరవేగంగా కసరత్తులు చేస్తోంది. గత జగన్ ప్రభుత్వ హయాంలో ఈ పథకం కింద ఏడాదికి 24,000 రూపాయలు ఇచ్చేవారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నేతన్నల కష్టాలను గుర్తించి దానికి మరో 1,000 రూపాయలు అదనంగా జోడించి ఈ ఏడాది నుంచి 25,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందించాలని కూడా నిర్ణయించారు. ఈ పథకం కోసం బడ్జెట్ లో ఏకంగా 250 కోట్ల రూపాయలను సర్కార్ కేటాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 55,000 మంది అర్హులైన చేనేత కార్మికులకు ఈ పథకం ద్వారా నేరుగా లబ్ధి చేకూరబోతోంది. సొంతంగా చేనేత మగ్గం కలిగి ఉన్న ప్రతి చేనేత కార్మికుడికి ఈ స్కీమ్ వర్తిస్తుంది. అయితే నిబంధనల ప్రకారం కుటుంబాల్లో ఒకరికి మాత్రమే ఈ ఆర్థిక సాయం అందుతోంది. కేవలం మగ్గం ఉన్నవారికి కాకుండా రాట్నం వడకడం, నూలుకు రంగులు అద్దడం వంటి అనుబంధ పనులపై ఆధారపడి జీవిస్తున్న కార్మికులకు కూడా ఈ పథకాన్ని వర్తింపచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇలాంటి వారు రాష్ట్రంలో దాదాపు 10,000 మంది వరకు ఉంటారని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.